గొప్పలకు పోయి తెలంగాణను గత కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. ధన రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని విమర్శలు గుప్పించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ను వారే కూల్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఓ పేక మేడలా కూలిపోవడం ఖాయమని, అది వారి స్వయంకృత అపరాధమన్నారు. తాము గులాబీ పార్టీ లాగా గొప్పలకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. కేంద్రం నుండి నిధులను కూడా తీసుకురాలేదని, దౌర్భాగ్య స్థితిలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్, నీటిపారుదల శాఖ, విద్యుత్ అవకతవకలతో అరాచకాలు చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రతిపక్ష స్థానం కూడా వారికి ఉంటదో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రతిపక్షమని చెప్పుకునే పార్టీ ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు, అవాక్కులు చవాక్కులు పేలుతుంది. ఇప్పటికైనా ఏదైతే రైతు పక్షపాతిగా ఉన్న ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు అండగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులు అనేకమైనవి ఉన్నా వాటిని అధిగమిస్తూ మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా ఈ ప్రభుత్వం మాట తప్పని మడమ తెప్పని ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు రైతులని ఎలా అండగా ఉంటుందో స్పష్టంగా కనిపిస్తుంది. రెవెన్యూ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వం వారి స్వార్థం కోసం, ఆనాటి ప్రభుత్వం అని ఎందుకంటున్నామంటే సచిన్ భవన్ చంపాలన్నది మా ఉద్దేశం కాదు. వారు తప్పు చేసిన దాన్ని ఎంతసేపు దాన్ని దిగమింగుకోవాలనుకున్నా అది చెప్పక తప్పటంలే. ఎక్కడైనా రెవెన్యూ వ్యవస్థలో ఒక సామాన్యుడికి అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగిందని అప్పీలు చేసుకునే ఆస్కారం కూడా ఆనాటి ప్రభుత్వం చట్టం నుంచి తీసేసింది. అటువంటి దానిని తిరిగి పునరావృతం సామాన్యుడికి కల్పించే విధంగా, రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెచ్చే విధంగా రెవెన్యూ చట్టాన్ని సవరించాలనేది, అదే రకంగా ధరణిలో 33 మాడ్యూల్స్ పెట్టి ఈ 33 మాడ్యూల్స్ ని అడ్డం పెట్టుకుని వారి స్వార్థం కోసం, వారి తొత్తుల కోసం, వారి అన్వయాల కోసం ఈ తెలంగాణ ప్రజల సొత్తుని దోసుకోవటం కోసం గతంలో ఏవైతే ధరణిలో వంక పెట్టి దాన్ని లబ్ధి పొందారో ఆ ధరణి చట్టాన్ని కూడా తప్పకుండా సవరించబోతున్నాం. మేం బేషిజాలకు పోదలుచుకోలే. వారి ప్రతిపక్ష స్థానం కూడా వారికి ఉంటదో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న ప్రతిపక్షమని చెప్పుకునే పార్టీ ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు, అవాక్కులు చవాక్కులు పేలుతుంది.